హైదరాబాద్ లో గ్రేప్స్ ఫెస్టివల్ కి వేలైంది. ఇవాళ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని రాజేంద్రనగర్ ద్రాక్ష పరిశోధన స్థానం ప్రాంగణంలో ద్రాక్ష మేళా ప్రారంభం కానుంది. సువిశాల పరిశోధన క్షేత్రంలో స్వయంగా ద్రాక్ష ప్రేమికులు కలియ తిరుగుతూ పండ్లు రుచులు ఆస్వాదించేందుకు యూనివర్సిటీ ఏర్పాట్లు చేసింది. వ్యవసాయ అనుబంధ ఉద్యాన రంగానికి రేవంత్ సర్కార్ పెద్దపీట వేసిన నేపథ్యంలో ద్రాక్ష పంట సాగుకు పూర్వ వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామంటున్న ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ రెడ్డితో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ద్రాక్ష ఫెస్టివల్ రానే వచ్చేసింది. రాజేంద్ర నగర్లోని ద్రాక్ష పరిశోధన కేంద్రంలో జరుగుతున్న ఈ ఫెస్టివల్కి ఈ నగరవాసులు పోటెత్తనున్నారు. ప్రస్తుతం మనతో శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త సురేష్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ నమస్కారం. ఈ యొక్క గ్రేప్ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా మనకు ద్రాక్ష అనేది మనకు భారతదేశంలో పుట్టినిల్లుగా హైదరాబాద్ ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము చూసుకున్నట్టయితే 1890 అంటే 1890లోనే మనకు అప్పటి నిజాం ప్రభుత్వంలో నిజాం గారైన ఖాన్ అబూబాకర్ గారని అప్పుడు మనకు ఈ ద్రాక్షని యూరోప్ కంట్రీస్ నుంచి అంటే మనకు ఫ్రాన్స్ నుంచి మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ నాటడం జరిగింది. ఆ మొక్కలు దాదాపు మనకు ఒక 15-20 ఏళ్ళ తర్వాత మంచిగా పెరిగి మనకు ద్రాక్ష పండ్లు ఇవ్వటం జరిగిందనమాట. దాన్ని వాళ్ళు అభివృద్ధి చేసి వారి సంస్థానంలో ఉండే శంకర్ పిల్లై గారని అంటే అతను ప్రముఖ హార్టికల్చరిస్ట్ దానికి ఒక పేరు ఇవ్వటం జరిగిందనమాట. అదే అనాబీ షాయి అనే రకం అనమాట. ఆ అనాబీ షాయి అనేది మనకు భారతదేశంలో మొట్టమొదటి ద్రాక్ష రకంగా చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి ప్రారంభమైన ప్రస్థానము అంటే 1956లో ఈ ద్రాక్ష పరిశోధన స్థానం అనేది స్థాపించబడింది. ఈ ద్రాక్ష పరిశోధన స్థాపించబడినాక ముఖ్యంగా దాదాపు ఒక 40-45 ఏళ్ళ వరకు కూడా అనాబిషాయియే మనకు భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మనకు ఈ తోటలు అనేది దాదాపు 30-35 వేల ఎకరాల్లో రైతులు సాగు చేశారనమాట. ఇక మనకు ఈ ద్రాక్ష పరిశోధన స్థానం విషయానికి వస్తే గడిచిన 2 సంవత్సరాల నుంచి మనకు గ్రేప్ ఫెస్టివల్ అంటే మనకు ద్రాక్ష మేళా అనేది నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఈ మేళా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎన్ని రకాలు ఈ క్షేత్రంలో కొలువుదీరాయి? ముఖ్యంగా మనకు ఈ ద్రాక్ష పరిశోధన స్థానంలో ఉన్న 60 రకాలలో మనము 4 కేటగిరీలుగా విభజించడం జరిగింది. అంటే మనకు టేబుల్ పర్పస్, జ్యూస్ పర్పస్, రెజిన్ పర్పస్, కలర్డ్ వెరైటీస్. ఈ కలర్డ్ వెరైటీస్ అనే వాటిలలో ముఖ్యంగా మనకు ఈ మధ్యకాలంలో కన్జ్యూమర్స్ అంటే మనకు వినియోగదారులు అనేది ఎక్కువగా ఆకర్షించబడి ఈ ద్రాక్ష ఫెస్టివల్కి రావటం జరుగుతుంది. మనకు కలర్డ్ వెరైటీస్లో రెడ్ గ్లోబ్, ఫ్యాంటసీ సీడ్లెస్, క్రిమ్సన్ సీడ్లెస్ అనేవి మనకు ప్రధానమైన రకాలు. ఈ 60 రకాలలో కూడా మనకు జ్యూస్ వెరైటీస్లో కూడా మనకు మాంజరి మెడికా, మాంజరి శ్యామ అనే రకాలు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా మనకు ఈ ద్రాక్ష ఈ గ్రేప్ మేళాలో ఏమవుతుందంటే ఇక్కడ మనకు వేలంలో తీసుకున్న గుత్తేదారు ఏం చేస్తాడంటే అందరినీ ఇక్కడ అంటే మనకు వీకెండ్స్లో ముఖ్యంగా శని ఆదివారాల్లో వినియోగదారులని ఇక్కడికే వచ్చిన వినియోగదారులని వారికి ఇష్టమైన పండ్లని అంటే ఇష్టమైన రకాన్ని అంటే మనకు ఈ 60 రకాలలో కూడా మనకు నేను చెప్పినట్టు కలర్డ్ వెరైటీస్, జ్యూస్, వైన్ వెరైటీస్, టేబుల్ వెరైటీస్లో వాళ్ళకు నచ్చిన వెరైటీ అంటే వాళ్ళు తిని చూసి ఈ వెరైటీ నచ్చింది అనుకుంటే ఆ వెరైటీ మాత్రం వాళ్ళు తెంపుకొని అంటే వాళ్ళకి ఎన్ని కావాలంటే కిలో, 2 కిలోలు, 3 కిలోలు తెంపుకొని తీసుకోవటం జరుగుతుంది. గడిచిన 2 సంవత్సరాల నుండి చూసుకున్నట్టయితే వీకెండ్స్లో అంటే శని ఆదివారాల్లో చూసుకున్నట్టయితే దాదాపు 20-30 వేల మంది వినియోగదారులు ఇక్కడికి రావటం జరుగుతుంది. ముఖ్యంగా మనకు రెడ్ కలర్డ్ వెరైటీస్ అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయండి. మన భారతదేశంలో ఎక్కడైనా ఇలాంటి గ్రేప్ మేళాలు జరుగుతున్నాయా, ఒక హైదరాబాద్లోనే జరుగుతున్నాయా? ఈ గ్రేప్ ఫెస్టివల్ అనేది భారతదేశంలో చూసుకున్నట్టయితే ఇక్కడ మాత్రమే జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఇక్కడ గమనించినట్టయితే 60 రకాల వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఈ గ్రేప్ ఫెస్టివల్ అనేది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో ఇది ఒకటి మాత్రమే మేము నిర్వహిస్తున్నామండి. ఇక ప్రైవేట్గా మాత్రము నాసిక్లో కానీ బెంగళూరులో కానీ వైన్ యార్డ్స్లో వైన్ టూరిజం, వైన్ రిసార్ట్స్, వైన్ హోటల్స్ అనేవి ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం హయాంలో ఒక వెలిగింది ద్రాక్ష సాగు అనేది. పరిణామ క్రమంలో నగరం అభివృద్ధి చెందడం, తర్వాత రాష్ట్రం విడిపోవడం, ఈ క్రమంలో హైదరాబాద్ చుట్టుపక్కల ద్రాక్ష తోటలన్నీ కనుమరుగవుతున్నాయి. అసలు ఏంటి, అసలు ఇది కనుమరుగు కావడానికి గల కారణాలు ఏంటి? ప్రభుత్వ పరం నుంచి ప్రోత్సాహం లేదా లేకపోతే రీసెర్చ్ పడకేసింది, ఏమంటారు?
ముఖ్యంగా మనకు గడిచిన 50 ఏళ్ల నుంచి ఇక్కడ ద్రాక్ష హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో మనకు ద్రాక్ష అనేది దాదాపు 30,000 ఎకరాల్లో సాగు అవుతుండేది. అది కూడా మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సాగు అవుతుండేది. మనకు ఈ క్రమంగా హైదరాబాద్ విస్తరించడం వల్ల అంటే దాదాపు రంగారెడ్డి జిల్లా అంతా కూడా మీరు తీసుకున్నట్టయితే మొత్తము రియల్ ఎస్టేట్కి సంబంధించి ప్రాజెక్ట్స్ రావటం జరిగింది. అంటే మనకు మీరు షామీర్పేట్ ఇలాంటి తుక్కుగూడ ప్రాంతంలో అయితేనేమో మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది. షామీర్పేట్ వాటిలలో మనకు బయోటెక్ పార్క్స్ అలాంటివి రావటం జరిగింది. ఇండస్ట్రియలైజేషన్ ఒకటి, అర్బనైజేషన్ వల్ల చాలా మటుకు ఈ వైన్ యార్డ్స్ ఉన్న మనకు మండలాలు చూసుకున్నట్టయితే శంషాబాద్, తుక్కుగూడ, షామీర్పేట్, మేడ్చల్ జిల్లా మొత్తము దాదాపు ఏందనమాట ఈ వైన్ యార్డ్స్ ఎక్కడైతే మనకు తోటలు ఉన్నాయో అక్కడ బయోటెక్ పార్క్ రావటం వల్ల, లేదంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ రావటం వల్ల, లేదంటే మనకు ఐటీ పార్క్స్ రావటం వల్ల దాదాపు ఇప్పుడు ఒక 700 ఎకరాలకు మనకు వచ్చిందనమాట సాగు విస్తీర్ణం. ఇప్పటికి కూడా మనకు తీసుకున్నట్టయితే తెలంగాణ ప్రాంతంలో దక్షిణ తెలంగాణ అంటే మనకు నల్గొండ కానీ, మహబూబ్నగర్ కానీ, రంగారెడ్డి జిల్లా కానీ ద్రాక్షకు సంబంధించి అనువైన జిల్లాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్టయితే మనకు వర్షాకాలం అంటే జూన్, జూలై, ఆగస్టు తర్వాత వర్షాలు పడవు. నవంబర్ నుంచి మనకు ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతాయి. అంటే మనకు చలికాలం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ చలికాలము మనకు ఉష్ణోగ్రతలు అంటే మనకు 30 degrees తక్కువగా ఉండటము, ఆ సమయంలో మనకు వర్షాలు ఉండకపోవటం వల్ల అత్యంత అనుకూలం అంటే మనం మహారాష్ట్ర కానీ కర్ణాటకతో కంపేర్ చేసుకుంటే అత్యంత అనుకూలమైన జిల్లాలుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంకొకటి ఏందనమాట, ఇప్పుడు 1 ఎకరము ద్రాక్ష సాగుకు దాదాపు ఈ పండాల్స్ అని అంటాం కదా, దీంట్లో మనకు 2-3 రకాల పండాల్స్ ఉంటాయి. వైట్ ట్రెల్లీస్, టీ ట్రెల్లీస్ అని ఆ పద్ధతుల మీద సాగు చేస్తాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏందనమాట, దాదాపు 1 ఎకరము సాగు చేయాలంటే ఈ ట్రెల్లీస్ కానీ, ఈ తీగ కానీ, మొక్కలు కానీ నాటుకోవడానికి దాదాపు 8 నుంచి 10 లక్షల ఖర్చు అవుతున్నది. ఆ 8 నుంచి 10 లక్షల ఖర్చు అనేది ఈ మధ్య అంటే సామాన్య రైతు భరించలేని స్థితిలో ఉంది. ఎప్పుడైతే మనకు గవర్నమెంట్కి సంబంధించి ప్రోత్సాహకాలు అంటే సబ్సిడీ మీద ఈ పండాల్స్ కనుక ఇచ్చినట్టయితే మనకి సాగు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు చూసుకున్నట్టయితే మహారాష్ట్రలో నాసిక్ ప్రాంతము, మనకు బెంగళూరు ప్రాంతంలో ఈ సాగు విస్తీర్ణం, కర్ణాటకలో మనకు బీజాపూర్ అనే ప్రాంతంలో ఈ సాగు విస్తీర్ణం ఎక్కువ అవుతున్నది. ఎందుకనంటే ఇప్పుడు మొదట మనం పెట్టుబడి 8 నుంచి 9 లక్షలు 10 లక్షల అయ్యే ఖర్చు 3 నుంచి 4 ఏళ్లలో మనకు రైతుకు వెనక్కి వచ్చే అవకాశం అంటే లాభాల రూపంలో వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అంతరించిపోతున్న ద్రాక్ష పంట సాగు పూర్వ వైభవం సాధించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ యూనివర్సిటీ పరంగా ఏం చేయొచ్చు? కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సబ్సిడీస్ ఇచ్చి ముఖ్యంగా పండాల్స్లో కానీ లేదంటే మొక్కల కోసము, డ్రిప్ కోసము కనుక సబ్సిడీలు కనుక ఇస్తే తప్పనిసరిగా రైతులు ముందుకు వచ్చి మనకు ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ, మహబూబ్నగర్ జిల్లాలో లేదంటే మనకు వికారాబాద్ జిల్లా ఉన్నది, ఈ జిల్లాలో మనకు ఎక్కువగా రైతులు ముందుకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మనకు పూర్వ వ్యయం అనేది తప్పనిసరిగా వస్తుంది. అది కూడా గ్రేప్ పంటలో చూసుకున్నట్టయితే ఇప్పుడు అవగాహన అనేది మనకు కన్జ్యూమర్స్లో అంటే వినియోగదారులో అవగాహన పెరిగి ముఖ్యంగా ఇలాంటి వైన్ టూర్స్ లేకపోతే గ్రేప్ ఫెస్టివల్స్ అనేది కూడా మనం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి చాలా అవగాహన వచ్చింది. మనం 2 రోజులు అంటే శని ఆదివారాల్లో చూసుకున్నట్టయితే దాదాపు 25-30 వేల మంది వస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. మనకున్నది ఇక్కడ 5 ఎకరాల గార్డెనే. అలా మనము ఈ జిల్లాలో కనుక మనం ప్రోత్సహించినట్టయితే వైన్ టూరిజం ఆర్ గ్రేప్ ఫెస్టివల్స్ ఇలాంటివి మనం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి గ్రేప్ ఫెస్టివల్ వల్ల మనకు వినియోగదారులు అనేది ఖచ్చితంగా మనకు ఉంటారు. కాబట్టి మనకు ఈ మనం ఎక్కడికో ఎక్స్పోర్ట్ చేయాల్సింది లేదంటే ఇతర రాష్ట్రాలకు పంపించాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకు కొద్దిగా ప్రోత్సాహకాలు ఇస్తే గవర్నమెంట్ తరఫున డెఫినెట్గా మనకు పూర్వ వైభవం అనేది తెలంగాణలో ఎస్పెషల్లీ మనకు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో వస్తుందండి. గ్రేప్ ఫెస్టివల్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసిన దృష్ట్యా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున రైతులను ప్రోత్సహించినట్టయితే మరింత మంది రైతులు ముందుకొచ్చి ద్రాక్ష పంట సాగు చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే అంతర్జాతీయంగా కూడా పెద్ద డిమాండ్ ఉన్న దృష్ట్యా రైతులు సాగు చేసినట్టయితే విదేశాలకి ఎగుమతి చేసుకోవచ్చు. అలాగే దేశీయంగా కూడా మనకి మంచి డిమాండ్ ఉంది. తద్వారా రైతులు మంచి ఆదాయాలు పొందవచ్చు అని చెప్పి శాస్త్రవేత్త సురేష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.